హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో కారప్పొడి చూద్దామా? చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి ఇలా దేంట్లో అయినా సరే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా? ముందుగా ఇలా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇవి మీడియం కారంగా ఉన్నాయి. మరీ ఎక్కువ కారంగా ఉంటే కనుక పచ్చిమిరపకాయలు అనేవి చాలా తక్కువ పడతాయి. ఈ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకని మీడియం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసి కడిగి శుభ్రం చేసుకుని ఇలా పొడవు ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 కప్పు వేరుశనగపప్పు వేయించాలి. అదేనండి వేయించిన శనగపప్పు. ఇది ఆల్రెడీ వేయించిన శనగపప్పే, కానీ దీంట్లో తేమ అనేది ఉంటుంది కదా, ఆ తేమ పోవడానికి లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి వేయించాలి. అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రంగు మారకూడదు, అలా అని ఎక్కువ కూడా వేపకూడదండి. ఇవి చల్లారనిచ్చిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 కప్పు నూపప్పు నూనె వేసుకొని 10-12 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. చూసారా, ఇలా వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఇది కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్ పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెడితే కనుక కూరలోకి మగ్గినట్టు మగ్గుతాయి అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఇందాక మనం వేరుశనగ పప్పును జీలకర్ర వేయించాం కదా, అది పొడి చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ ఆమ్చూరు పొడి వేసుకుంటే కనుక తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది. లేదు అంటే నిమ్మకాయన పిండుకోవచ్చు. అలాగే మనం ఇందాక వేయించుకున్న వెల్లుల్లిపాయ కూడా చల్లారిన తర్వాత వేసి ఇలా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు పచ్చిమిరపకాయలు చూసారా బాగా ఫ్రై అయినాయి. ఇలా కలర్ మారితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి. అంటే కరివేపాకు టేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది. ఒకవేళ పచ్చిమిరపకాయలతో మాత్రమే చేసుకోవాలి, కరివేపాకు వద్దు అనుకుంటే అది వేసుకోకపోయినా పర్వాలేదండి. నేను నూపప్పు నూనె వేశాను కదండి, దాని వలన టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. మనం రకరకాల కారప్పొడులు చూస్తూ ఉంటాం కదండి, కానీ ఈ పచ్చిమిరపకాయలతో కారప్పొడి చాలా టేస్టీగా ఉందండి. ఇవి చూసారా, ముట్టుకుంటే విరిగిపోయేంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలండి. అది కూడా జస్ట్ 1-2 సార్లు అలా తిప్పి వదిలేయాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటూ తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి. దీంట్లో కూడా మనకు కావాలంటే ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే కనుక ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా చేశాను. నేను ఆల్రెడీ ఇది రెండోసారి చేయడం అండి. ఒకసారి చేసి ఇంచుమించు 5-6 నెలల దాకా నిల్వ ఉందండి. నేను చేసిన పొడి గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే ఉంచినా సరే చక్కగా నిల్వ ఉందనమాట. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందుకని. ఇలా ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకైనా లేదంటే అన్నంలోకైనా చక్కగా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు చేసుకున్నామా అన్నంత టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి కొంచెం నెయ్యి వేసుకుంటే గుమగుమలు ఆడిపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఆమ్చూరు పొడి లేదంటే చింతపండు, లేదు అంటే ఇలా నిమ్మకాయ రసం పిండుకున్నా సరే పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చిమిరపకాయల కారప్పొడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు నచ్చిందండి నా వీడియో?